దానికంటే ముందుగా ఈ 12 సంవత్సరాల కంప్లీట్ చేసుకుంటున్న నేపథ్యంలో జూన్ 2 అనేది ఈసారి రాబోతున్న జూన్ 2 రేపు రాబోతున్న జూన్ 2 అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి రాబోతున్నారు. తాను అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇక ఆ తరువాత ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకులతో, జనసేన నాయకులతో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన పర్టికులర్ గా మరి ఇదే జూన్ 2న రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో జరిగిన గందరగోళాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇక్కడున్న కొంతమంది తెలంగాణకి పవన్ కళ్యాణ్ రానివ్వమంటూ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు, పచ్చి బూతులు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో దాంతో నేను జూన్ 2న వస్తాను అని ఆయన ఇక్కడి క్యాడర్కి చెప్పడం, దాంతో ఇక్కడ జనసేన నాయకులు సమాయత్తం అవుతూ ఉండడం. ఈ నేపథ్యంలో అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, 2028 అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటికి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా నాయకులను నియమించుకోవడం, జనసేనకి ఇక్కడ ఊపిరి ఊదడం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పునర్నిర్మాణ మిషన్ జనసేన సడక్ అనే పేరుతో ఒక కార్యక్రమంతో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇంకా ఏం చేసుకోవాలి అని ఇదే తెలంగాణలో ఉన్న జనసేన నాయకులతో కలిసి ఒక పార్టీ, ఒక కార్యాచరణని తాను ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళడానికి నిర్మించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన గందరగోళాల నేపథ్యంలో అసలు తెలంగాణకి ఎవరు ఏం చేశారు, తెలంగాణ సాధించిన తరువాత జరిగిందేంటి, ఇలాంటివన్నీ కూడా బయటకు తీయడానికి నడుం బిగించినట్టుగా తెలుస్తుంది.